హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబట్టి. సో మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే ఈ వీడియో కూడా చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాము. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను జెడ్ వర్షన్లో ఇన్నోవా క్రిస్టా వెహికల్ తీసుకొచ్చాను. సో ఈ వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2022 4th month మ్యానుఫ్యాక్చరింగ్ and 2022 6-month registration Toyota Innova Crista 2.4Z డీజిల్ మాన్యువల్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో ఈ వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్ వైస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను చూడండి. సో ఈ వెహికల్కి వచ్చేసి ఏంటంటే మీకు ఫ్రంట్ సెన్సర్స్ అవైలబిలిటీ ఉంది. అండ్ దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ మీకు ఇండికేటర్తో పాటు మీకు ఇక్కడ హెడ్ లైట్ కూడా అవైలబిలిటీ ఉంది. హెడ్ లైట్ లో వచ్చేసి ఏంటంటే మీకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అండ్ హాలోజన్ లైట్ కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ డిఆర్ఎల్ కూడా అవైలబిలిటీ ఉంటుంది, ఫ్రంట్ డిఆర్ఎల్. సో ఈ వెహికల్ వచ్చేసి టాప్ మోడల్ కాబట్టి మీకు ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్ కూడా అవైలబిలిటీ ఉంది చూడండి. సో వెహికల్ వచ్చేసి ఫ్రంట్ పోర్షన్ లో చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. అండ్ ఈ వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ గురించి చూసుకుంటే సో వెహికల్ కి వచ్చేసి ఫ్రంట్ పైన క్రోమ్ ఫినిష్ ఉంది. అండ్ దాంతో పాటు సో ఈ వెహికల్ కి వచ్చేసి అన్ని కూడా బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ అవైలబిలిటీ ఉంది, అది కూడా అప్ టు 90% వరకు. అండ్ వెహికల్ కి వచ్చేసి ఏంటంటే 215, 60, R17 అలైవిల్ టైర్ వచ్చిందనమాట. అది కూడా డ్యూయల్ టోన్ సిల్వర్ అండ్ బ్లాక్ ఫినిష్ తోటి. సో వెహికల్ కి ఫ్రంట్ పోర్షన్ లో మీకు డిస్క్ బ్రేక్ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ బ్యాక్ వచ్చేసి ఏంటంటే మీకు డ్రమ్ బ్రేక్ ఉంటుంది అనమాట. సో ఈ వెహికల్ కి వచ్చేసి ఏంటంటే ఎక్స్ట్రా యాక్సెసరీస్ కూడా వేయించారు సార్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫుట్ స్టెప్స్ అండ్ ఇక్కడ డోర్ హ్యాండిల్ కి క్రోమ్ ఫినిష్. అండ్ దాంతో పాటు ఇక్కడ మీకు రెయిన్ వైజర్స్ కూడా అవైలబిలిటీ ఉంది, అది కూడా మీకు టొయోటా ఒరిజినల్ది అండ్ క్రోమ్ ఫినిష్ కూడా ఉందన్నమాట దీనికి. సో వెహికల్ కి వచ్చేసి సైడ్ మిరర్స్ వచ్చేసి జెడ్ వర్షన్ కాబట్టి మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్రోమ్ ఫినిష్ తో పాటు ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్ కూడా ఉందన్నమాట. అండ్ ఈ వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ చూపిస్తాను చూడండి. సో వెహికల్ స్టార్ట్ చేసి సో వెహికల్ వచ్చేసి ఏంటంటే 2.4Z డీజిల్ వెహికల్ అనమాట. సో ఈ వెహికల్ కి సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ చూపిస్తాను చూడండి. ఫైరింగ్ అయితే చాలా బాగా ఉందన్నమాట. సో ఈ వెహికల్ కి వచ్చేసి ఫ్రంట్ పోర్షన్ లో మీరు ఇక్కడ చూసుకోండి. సో బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ మీకు ఇక్కడ వచ్చేసి మీకు ఆప్రాన్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ షో గ్రిల్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో ఎవ్రీథింగ్ కూడా షోరూమ్ కండిషన్ లో అవైలబిలిటీ ఉంది, ఎక్కడ కూడా డ్యామేజెస్ కానీ సో ఇంజిన్ లో ఎలాంటి ప్రాబ్లం కానీ ఏది లేదు. సో ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే మీకు 10 to 12 వరకు మైలేజ్ వస్తుంది సిటీలో, మీకు హైవేలో 15 వరకు వస్తుంది. సో ఈ వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ చూపిస్తాను రండి. సో ఫస్ట్ మనం ఈ వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ గురించి చూసుకుంటే సో ఈ వెహికల్కి వచ్చేసి ఏంటంటే మీకు ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సీట్స్ ఉంటాయన్నమాట. సో ఇది ఒకటి యాడెడ్ అడ్వాంటేజ్, మనకి 8 వే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ స్టీరింగ్ కూడా టిల్టబుల్ చేసుకోవచ్చు. సో ఈ వెహికల్ వచ్చేసి జెడ్ వర్షన్ కాబట్టి మీకు పుష్ స్టార్ట్ బటన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ ఫ్యూల్ ఓపెనింగ్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ బానెట్ ఓపెనింగ్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే సో ఈ వెహికల్ మాన్యువల్ వెహికల్ కాబట్టి మీకు క్లచ్ అండ్ బ్రేక్ అండ్ యాక్సిలరేటర్. సో యాక్సిలరేటర్ కూడా చాలా బాగుంది అనమాట. ఇంజిన్ ఫైరింగ్ అనేది చాలా బాగుంది. బ్రేక్ కండిషన్, క్లచ్ కండిషన్ కూడా చాలా స్మూత్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన స్టీరింగ్ వైస్ చూసుకుంటే సో ఈ వెహికల్ జెడ్ వర్షన్ కాబట్టి మీరు ఇక్కడ చూసుకోండి డ్యూయల్ టోన్ ఫినిష్ ఉంటుంది, ఇక్కడ వుడ్ ఫినిష్ అండ్ ఇక్కడ కింద వచ్చేసి లెదర్ ఫినిష్. అది చాలా బాగుంటుంది అనమాట. ఇది ఓన్లీ జెడ్ వర్షన్ లోనే అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఇంటిగ్రేటెడ్ మీకు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్. సో ఇక్కడ క్రూజ్ కంట్రోల్ అవైలబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ వైపర్స్ అండ్ ఇక్కడ లైట్ కంట్రోల్స్. అండ్ వెహికల్ సంబంధించిన సెంటర్ కన్సోల్ గురించి చూసుకుంటే వెహికల్ కి వచ్చేసి టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో అన్ని ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఏసీ కూడా చిల్డ్ ఏసీ ఉందన్నమాట, దీనికి ఏసీ కంట్రోల్స్. అండ్ ఈ వెహికల్ కి వచ్చేసి ఏంటంటే ఎయిర్ బ్యాగ్స్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈకో మోడ్ అండ్ పవర్ మోడ్. సో 2 మోడ్స్ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ సంబంధించిన కీ కూడా చూడండి. సో ట్రెడిషనల్ ఇన్నోవా క్రిస్టాకి అండ్ రీసెంట్ గా సర్వీస్ కూడా వెళ్ళింది. సో సర్వీస్ స్టిక్కర్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది. అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే మీకు 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అండ్ 1 రివర్స్ అనమాట. సో ఇక్కడ ఒక బాటిల్ హోల్డర్ ఉంది. అండ్ హ్యాండ్ బ్రేక్ కూడా చాలా మంచి కండిషన్ లో ఉందన్నమాట. ఇక్కడ ఒక గ్లవ్ బాక్స్ అవైలబిలిటీ ఉంది. అండ్ ఈ వెహికల్ సంబంధించిన డాష్ బోర్డ్ లో మీకు వెహికల్ సంబంధించిన మాన్యువల్ బుక్స్ అవైలబిలిటీ ఉంది. అండ్ ఇది ఒక చిల్లర్ గ్లవ్ బాక్స్ అనమాట. కింద మీకు వచ్చేసి సో ఇక్కడ మీరు గ్లవ్ బాక్స్ ఉంటుంది. అండ్ వెహికల్ డాష్ బోర్డ్ కండిషన్ కూడా చాలా బాగుంది అనమాట. సో వెహికల్ కి వచ్చేసి ఏంటంటే ఫ్రంట్ పోర్షన్ లో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ చూడండి,
టోటల్ గా వచ్చే 7 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఫ్రంట్ పోర్షన్ లో, స్టీరింగ్ లో ఇక్కడ అండ్ ఫ్రంట్ ఏ పిల్లర్, బి పిల్లర్ అండ్ సి పిల్లర్ లో అవైలబిలిటీ ఉంటాయి. టోటల్ 7 ఎయిర్ బ్యాగ్స్. ఇంకొక ఎయిర్ బ్యాగ్ ఇక్కడ డౌన్ లో ఉంటుంది అనమాట. టోటల్ ఈ వెహికల్ లో 7 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అనమాట. అండ్ ఈ వెహికల్ సంబంధించిన క్లస్టర్ వైజ్ చూసుకోండి. సో క్లస్టర్ లో ఎలాంటి మాల్ ఫంక్షనింగ్ లేదు. సో వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది 1,13,000 కిలోమీటర్స్ మాత్రమే జరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్ అనమాట. సో ఈ వెహికల్ సంబంధించిన మిడిల్ రో సీటింగ్ కూడా చూపిస్తాను చూడండి. సో ఈ వెహికల్ సంబంధించిన మిడిల్ రో సీటింగ్, సో క్యాప్టెన్ సీటింగ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది 7 సీటర్. జెడ్ వర్షన్ లో ఓన్లీ 7 సీటర్ మాత్రమే వస్తుంది. చాలా మంది నన్ను క్వైరీ అడిగారు, అన్న జెడ్ వర్షన్ లో 8 సీటర్ వెహికల్ వస్తుంది అని చెప్పేసి. జెడ్ వర్షన్ లో 8 సీటర్ రాదనమాట. సో మీ ఇక్కడ చూసుకోవచ్చు, ఏసీ కంట్రోల్స్ ఇక్కడ ఉంటాయి అనమాట. సో ఏసీ కంట్రోల్స్ అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో పార్సల్ ట్రై 10 kg వెయిట్ ఉంటుంది అనమాట. సో ఇది మనకి యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ ఇక్కడ బాటిల్ హోల్డర్ అండ్ దాంతో పాటు సో ఈ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ గురించి చూసుకుంటే, బ్యాక్ సైడ్ లో వచ్చేసి ఏంటంటే మీకు స్పాయిలర్ తో పాటు స్టాప్ ల్యాంప్ అవైలబిలిటీ ఉంటుంది అండ్ షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఉందన్నమాట. అండ్ ఈ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో సో ఇన్నోవా క్రిస్టా బ్యాడ్జింగ్ అండ్ 2.4Z టాప్ ఎండ్ మోడల్ అండ్ టైల్ ల్యాంప్ కూడా చూడండి. టైల్ ల్యాంప్ కి మళ్ళీ క్రోమ్ ఫినిష్ కూడా వేయించారు. ఇది అడిషనల్ యాక్సెసరీస్. సో ఇది కూడా క్రోమ్ ఫినిష్ అడిషనల్ యాక్సెసరీస్ అండ్ యూ క్రోమ్ కూడా చూడండి. అండ్ దాంతో పాటు రివర్స్ పార్కింగ్ సెన్సర్స్, దాంతో పాటు కెమెరా కూడా అవైలబిలిటీ ఉందన్నమాట. సో గ్లాస్ వచ్చేసి ఏంటంటే రేర్ డిఫాగర్ తో పాటు రేర్ వైపర్ కూడా అవైలబిలిటీ ఉంది. సో అదొకటి మనకి యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ సైడ్ పొజిషన్ లో చూసుకుంటే లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మన డీజిల్ ఓపెనింగ్ మనకి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. అండ్ ఈ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా చూడండి. సో ప్రతి వెహికల్ మనం చూపిస్తాం కదా, అండర్ బాడీ కూడా చూపిస్తాం చూడండి. సో వెహికల్ స్టెప్నీ టైర్ కండిషన్ వచ్చేసి అప్ టు 100%. ఇప్పటి వరకు స్టెప్నీ టైర్ అనేది యూజ్ చేయలేదు. సో వెహికల్ ఎక్కడ కూడా నాన్ ఫ్లడ్డెడ్ అనమాట. సో టైర్ కండిషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ వెహికల్ సంబంధించిన రూఫ్ టాప్ కూడా చూపిస్తాను రండి. సో వెహికల్ రూఫ్ టాప్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏవి లేవు. సో వెహికల్ రూఫ్ టాప్ కూడా చూడండి. సో ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏవి లేవన్నమాట. అండ్ మనం ప్రతి ఒక్క వీడియోలో కూడా చూపిస్తాం కదా. సో రోబోటిక్ పంచెస్. సో ఈ వెహికల్ సంబంధించిన ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు అన్ని ప్యానెల్స్ కూడా నేను చెక్ చేశాను నీట్ గా. సో ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఎలాంటి గ్లాసెస్ కానీ డోర్స్ కానీ ప్యానెల్స్ కానీ ఏది మారలేదన్నమాట. ప్రతి ఒక్కటి నీట్ గా నేను ఇన్స్పెక్ట్ చేశాను. అండ్ ఈ వెహికల్ కూడా మీకు కావాలనుకుంటే మీరు షోరూమ్ కూడా తీసుకెళ్లొచ్చు. అండ్ ఈ వెహికల్ సంబంధించి లెఫ్ట్ సైడ్ డోర్ కూడా చూడండి, ఒరిజినల్ కండిషన్ లో ఉందన్నమాట. అండ్ ఈ వెహికల్ సంబంధించిన గ్లాసెస్ వైజ్ కూడా చూసుకోండి. ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు అన్ని టొయోటా గ్లాసెస్ ఉన్నాయన్నమాట. సో ఎక్కడ కూడా ఏది ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేయలేదు. అండ్ ఈ వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ డీటెయిల్స్ చూసుకుంటే, ఈ వెహికల్ కి ఇన్సూరెన్స్ మాత్రం అవైలబిలిటీ లేదు. మీకు కావాలంటే నేను చేపిస్తాను అప్ టు 60 to 70% డిస్కౌంట్ లో. అండ్ ఈ వెహికల్ కి సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్స్ చూసుకుంటే, సో ఈ వెహికల్ వచ్చేసి మనము అప్ టు 90% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాము. బ్యాంక్స్ లో కానీ ఎన్బిఎఫ్సిలో కానీ. సో ఎవరికైతే సిబిల్ కూడా బాగాలేదో వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనం కూడా ఏంటంటే ఎవరికైతే సిబిల్ కూడా బాగాలేదో సో వాళ్ళకి మనం ప్రైవేట్ ఫైనాన్స్ కూడా చేపిస్తాము. అది వచ్చేసి 60 to 70% మాత్రమే ఉంటుంది. సో ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే తెలంగాణ వెహికల్ అండ్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది అనమాట. సో ఢిల్లీ కార్ కాదు, నేను ఢిల్లీ కార్స్ అస్సలు అమ్మను అనమాట. అండ్ ఈ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే, సో ఈ వెహికల్ వచ్చేసి మనం 26 lakhs నెగోషియబుల్ ప్రైస్ పెట్టామన్నమాట. సో ఈ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.